అంటే గత 25 సంవత్సరాల నుంచి పనిచేసి మనకెక్కువ మనము తమిళ వాళ్ళం కలిసి పని చేసుకుంటాం. సో డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మనకు వచ్చి, సో సెట్లో కూడా వాళ్ళు మనం మాట్లాడి అబ్బాయి త్వరగా నేర్చుకునే గుణం ఉంది ఈయనకి. సో అలా తమిళ భాష వచ్చేసింది. ఇంగ్లీష్ వాళ్ళ రేపు అందరికీ వచ్చేస్తుంది. సో ఇన్ని భాషలు మాట్లాడగలరు. సార్ నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. నీళ్ళకు పోయి కొట్టుకున్నారు, నీళ్ళనే మీదికెంచి షూటింగ్ చేస్తే ఇట్లా నిలువేలిస్తే నీళ్ళలో పోయి దాకితే రక్తం నీళ్ళకెంచి కారుతుంది. ఇప్పుడు నీళ్ళకెంచి రక్తం కారుడు తీయాలంటే నీళ్ళకి పోయి తీయాలి కదా సార్. కెమెరాలు అంత లోపలికి పోతే ఆయన ఖరాబ్ కావా సార్? గట్ల చేస్తుంది. ఇప్పుడు నీళ్ళల్లో తీయటం కోసం వేరే కెమెరాలు వచ్చినాయి. ఇప్పుడు అవి నీళ్ళల్లో తీయొచ్చు వాటిని పెట్టుకొని. సో నీళ్ళల్లోకి మళ్ళీ సెపరేట్గా వేరే రకమైన కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళలు చేయాలంటే కెమెరామెన్కి ఈత రావాలి, పట్టుకునేట్టు పిల్లగానికి ఈత రావాలి. దాని కెమెరామెన్ మళ్ళీ వేరే ఉంటాడు మళ్ళా. సో లోపల మన కెమెరామెన్ బయట ఉండి చెప్తా ఉంటాడు ఇలా వెళ్ళు. సో ఆ కెమెరాని ఆపరేట్ చేసే వ్యక్తి వేరే అబ్బాయి లోపల. ఇప్పుడు వాళ్ళు మొత్తం మాస్క్లు వేసుకొని. సార్ మరి వాళ్ళు ఫైటింగ్ గీటింగ్ చేస్తుంటే చూడనికే చెప్పనికే నువ్వు ఇట్లా కిందికి దిగిన వాళ్ళు ఇళ్ళకే మనం దిగాల్సిన పని లేదు. ఏంటంటే మనం మైక్ పట్టుకొని నీళ్ళల్లో వినపడే మైకులు, స్పీకర్లు ఇంకొకటి ఉంటాయి. మనం లేకపోతే మనం అంత పక్కనే ఉన్నా సరే వాళ్ళు నీళ్ళల్లో ఉంటే ఒక్క మాట కూడా వినపడదు నువ్వు ఎంత అరిచినా. సో అందుకని నీళ్ళ లోపల వేరే స్పీకర్లు పెట్టాలి. అవి నీళ్ళలో మాత్రమే పనిచేస్తే నీళ్ళలో బాగా వినపడతాయి. చూసినారు చేపపిల్లకి ఈత నేర్పుడు అవసరమా అన్నట్టుగా మంచిగా నీళ్ళలో వినబడే కెమెరాలు అంట, నీళ్ళలో కనబడే కెమెరాలు, నీళ్ళలో వినబడే స్పీకర్లు, నీళ్ళలో పాన్ చేసే మైకులు, ఏసుంటి దునియాలో బతుకుతున్నాం చూసినారు. ఎప్పుడైనా వెనకటికి వాచ్ మీద నీళ్ళు పడితే దాని పాని మా తాత అంటుండే 150 రూపాయలు నీ బొంద మీద పెట్టుకున్నావు, నీ నోట్లే మనవాడని తిడుతుండే. ఇప్పుడు మొత్తం మరి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ వాచ్లు అన్నీ ఇప్పుడు నీళ్ళల్లో పెట్టే వాచ్లే ఉన్నాయి అన్నీ. అందరూ కష్టపడి నీళ్ళలోకి దిగి కూడా పనిచేసింది. సార్ నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. సినిమాలో ఈ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులోకి టీడీ సంగీతం ఏమొస్తున్నది సార్? భయం అవుతున్నది సంగీతం ఇడుస్తుంటే వెనకకించి. ఆ సంగీతం చేసిన ఆయన ఎన్ని పాటలు చేసిండు? మొత్తం ఈ ఎంటకెంచి ఇడిచిన సంగీతం ఎన్ని రోజులు చేసిండు? మొత్తం 4 పాటలు. అదే అంటే మీరు అన్నట్టు అది వింటే భయం అవుతుంది. అట్లా వైలెన్ అట్లాంటిది అప్పుడు ఇట్లా బాగా అర్థం చేసుకున్నారు. అంటే కథే భయం మీద కదా. సో అందుకని సంగీతం కూడా ఆ మూడ్ క్రియేట్ చేయాలి. సో అబ్బాయికి అనిరుద్ధ్కి కథ అంత బాగా అర్థమైంది. సో తను అంత బాగా అర్థం చేసుకుని కొట్టగలిగాడు కాబట్టే అంత మంచి సౌండ్ ఇవ్వగలిగాడు. అది